गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। బోధ దృఢీకరణము అంటున్నాం. ఈ బోధ దృఢీకరణలో మొట్టమొదట ఆయన ఏం చెప్పాడో దానిని బలీయంగా స్టాండ్ బై చేస్తాడు. రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుక ఎనుచు లెస్సగ దృఢమౌదానుక నీవి మంత్రము మానక జపించుచుండు మా నీతిశాలి. లేనిది లేదు మరువాకి జోలి లేనిది లేదని పూని నిశ్చయమైతే తానొక్కటుండును గాని అట్ల నా వినుమా నీతిశాలి. లేనిది లేదు మరువాకి జోలి. రానిది పోనిది బయలని జనన మరణాలు లేనటువంటిది, ఏనాడు అది పుట్టలేదు, ఏనాడు అది పెరగను లేదు, అంటే వృద్ధి చెందను లేదు, ఏనాడు కూడా తాను మరణించను లేదు. కాబట్టి రాకడ పోకడలు లేనటువంటి యొక్క ఏ స్థితి అయితే ఉన్నదో, ఏ వస్తువు అయితే ఉన్నదో దానిని మనము బయలు అంటున్నాం. లేనిది ఈ ఎరుక ఎనుచు, లేనిది ఈ ఎరుక ఎక్కడ లేనిది? పరమాత్మ యందు లేనిది, బయలు యందు లేనిది. బయలు యందు లేనటువంటి ఎరుకని లేదు అని నమ్మి ఉన్నటువంటి పరమాత్మని త్రికాలముల యందు ఉండజూచి లెస్సగ దృఢమౌదానుక, అంటే నీ మైండ్లో అది తప్ప ఇంకొక వస్తువు అనేది మిగలకుండా ఉండేదాకా దానినే ధ్యానం చేస్తూ నీవి మంత్రము మానక జపించుచుండు. ఏ మంత్రాన్ని? ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఎరుక పోతుంది, ఉండేది బయలే. అనమనలేదండి ఆయన, అనమనలా. నీ మనస్సులో దానిని పొద్దస్తమానం నెమరవేయమన్నాడు. బయట జనానికి చెప్పడానికి కాదు, నీ మనస్సులో ఈ బాహ్య ప్రపంచం గుర్తొస్తుంటుంది, ఆ పాత చేష్టలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలా గుర్తొచ్చినప్పుడల్లా ఇది లేనిది, ఇది లేనిది. ఎందుకనంటే రమణ మహర్షి ఒక మాట అంటాడండి, ఒరే ఈ పొట్టకేదో ఆకలి అవుతున్నట్టుంది, దీంట్లో ఇంత పడేయండిరా అంటాడే కానీ నాకు ఆకలి అవుతుంది అంటూ ఆయన. ఎందుకంటే నేను ఇది కాదు కాబట్టి. అట్లానే ఈ శరీరానికి ఏదో ఆకలి అవుతుంది, దానికి ఏదో ఇంత పడేయండి. నేను కాదు, నాకు ఆకలి కావట్లే, ఎందుకంటే నేను లేనివాడిని కాబట్టి. ఇక్కడ పరమాత్మ నేను, పరమాత్మలో ఈ ఎరుక లేదు. ఎరుకకు ఆకలి అవుతుంది, ఎరుక పడేయండి, నాకెందుకు? లేనిది ఈ ఎరుక ఎనుచు లెస్సగ దృఢమౌదానుక. మైండ్ మీద ఇంకా అసలు కోటింగ్ పోకూడదండి. శిలాశాసనంలాగా, ఒక రాతి మీద చెక్కినటువంటి అక్షరంలాగా నీ మైండ్లో నుంచి అది కదలకూడదు. ఎప్పుడు చూసినా అది అట్టానే కనిపించాలి. నీవి మంత్రము మానక జపించుచుండు మా నీతిశాలి. నీవు నీతిమంతుడవైతే, అంటే నిజంగా గురుబిడ్డవైతే, నేను గురువుని నమ్మాను అన్నట్టయితే ఆ గురువు చెప్పిన మాట తప్ప నీ మైండ్లో ఇంకొకటి ఉండకూడదండి. సాయిబులు చూడండి, పంది అనే మాట వింటే అల్లాహు అక్బర్ అంటారండి. ఎందుకని? వాడికి అది ముర్దార్, దాన్ని అది వాడు ముట్టుకోకూడదు, ఆ మాట వినకూడదు, దాన్ని తలచకూడదు. అట్లానే మనం ఈ ఎరుక అనే దానిని తలచకూడదు, ఎరుక అనే దాన్ని ముట్టకూడదు, ఎరుక అనే దాన్ని భావించకూడదు. అది అంతటి చండాలమైంది అని అనుకొని లెస్సగ దృఢమౌదానుక నీవి మంత్రము మానక జపించుచుండు మా నీతిశాలి. వాడు నీతిశాలి. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపతగున్ తుదకెల్ల కల్లా నిజము ఎరిగిన వాడేపో నీతిశాలి. అంటే ఇందులో అబద్ధమేదో దాన్ని వదిలిపెట్టి నిజమైనటువంటి నీతి ఏదో దాన్ని తెలుసుకొని దాంతో ఉన్నటువంటి వాడు నీతిశాలి. అలా నీతిశాలిగా మనం ఉండటానికి ఇష్టపడుతున్నామా? అది ఆలోచించుకొని నీవి మంత్రము జపించుచుండు మా నీతిశాలి. లేనిది లేదు మరువాకి జోలి. లేనిది ఎడిదిరిగి లేదు, పోయేది ఎడిదిరిగిపోతుంది. ఈ ఎరుక ఎప్పుడైనా పోయేదే, ఈ శరీరం ఎప్పుడైనా పోయేదే, దీనితోటి నాకు సాంగత్యం అక్కర్లేదు అని నీవు ఆ పరమాత్మతో సాంగత్యం చేసి ఆ పరమాత్మని వదిలిపెట్టబాకు. లేనిది లేదా నీ పూని నిశ్చయమైతే, ఈ ఎరుక లేదు అనేది గనక నిశ్చయమైతే తానొక్కటుండును కానీ ఎట్లా నా వినుమా నీతిశాలి. ఇక అదొక్కటే ఉంటుంది, ఏది? ఆ పరిపూర్ణం ఒక్కటే ఉంటుంది. ఎందుకని? ఉన్నది పోయింది,
మిగిలింది అదే కదా, అదొక్కటే ఉంటుంది. ఆ మాటని మనకి గతంలో ఒక కందం చెప్పేటప్పుడు చెప్పాడండి. చిత్తరువు రంగు గోడన ఎత్తెరగున ఎరిగినావో. ఒక గోడ మీద రంగు వేస్తే ఆ రంగులో అనేక బొమ్మల్ని కనిపిస్తూ ఉన్నాయి. నీవు ఆ బొమ్మలని చూసి ఆనందపడ్డావు, దుఃఖపడ్డావు, బాధపడ్డావు. అయితే అక్కడ రంగు ఉన్నదా, బొమ్మలు ఉన్నాయా అంటే రంగే ఉన్నదండి అంటాడు. చిత్రకారుడైతే రంగే ఉన్నదంటాడు. నువ్వైతే అక్కడ బొమ్మలు కనబడుతున్నాయండి, అమ్మాయి కనిపించింది, అబ్బాయి కనిపించింది అని ఇలా చెప్తున్నావు. ఇప్పుడు నీవు ఇది రంగేను అని నిర్ణయం చేస్తే మనుషులు లేరు అక్కడ. ఈ రంగు ఎక్కడుంది? చిత్తరువు రంగు గోడన ఎత్తెరగున ఎరిగినావు అత్తెరగున బయలెరుకల ఎరిగి. గోడ మీద ఉంది ఈ రంగు, కాబట్టి నేను రంగును చుట్టాల గోడను చూస్తున్నా. అంటే ఇక్కడ పరమాత్మ అనేటువంటి దాని మీద అనేకమైనటువంటి ప్రపంచం కనిపిస్తున్నది. అనేక రకమైన వికారాలు కనిపిస్తున్నాయి, జననాలు కనిపిస్తున్నాయి, మరణాలు కనిపిస్తున్నాయి, అనేక దుఃఖాలు కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయా అంటే ఏమీ లేవు ఇక్కడ. కానీ ఉన్నాయని మనం అనుకుంటూనే ఉన్నాం. ఈ అనుకోవటం అనేది ముందు మాని, జరిగేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని అలా చూస్తూ ఉండు. జరిగేదానిని దాన్ని అలానే జరగని, నువ్వు దానిని తలంచబాకు. అది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. వాళ్ళ కర్మలని బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి అక్కడ జరిగేటువంటి విధి విధానాలు ఆగవు. కాబట్టి పూని నిశ్చయమైతే తానొక్కటుండునో. నీకు ఇది దృఢమైతే ఎవరుంటారు? అదిగో ఆ పరిపూర్ణాచల పరబ్రహ్మస్వరూపం ఒకటి ఉంది. కానీ ఎట్లా నవినో, అది ఎట్లా ఉందో ఇప్పుడు నేను దాని గురించి నీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి నువ్వు నీతిమంతుడవైతే, నీతిమంతుడవంటే బుద్ధిమంతుడవైతే, నేను చెప్పిన దాని మీద పరిపూర్ణమైనటువంటి యొక్క సాధన నువ్వు చేస్తున్నవాడివైతే నేను చెప్పేది విని దానినే గుర్తుపెట్టుకో. నీతిశాలి లేనిది లేదు మరువాకి జోలి. ఆ బట్టబయలు జోలి మర్చిపోబాకు. ఆ బట్టబయలుని నిరంతరము కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి, అంటే తలుచుకుంటూనే ఉండాలి. ఉన్నది పరిపూర్ణము లేనిదెన్నటికి ఎరుకయనుచు ఇది దృఢమౌదాకెన్నుము. నే బోధించిన తిన్నని ఈ బోధ శిష్యాతిలక మరువాకు మీ సుజనుల మ్రోల. పలుక వెరవకుమి నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికెన్ని విధములను నీవెరిగింపాకిది శిష్యాతిలక మరువాకు మీ సుజనుల మ్రోల. పలుక వెరవకుమి ఉన్నదేంటి? పరిపూర్ణమే, బట్టబయలే ఉంది, ఎరుక లేదు. లేదెన్నటికి ఎరుకయనుచు, ఈ తెలుసుకునే జ్ఞానము త్రికాలముల యందు లేదు అని ఇది దృఢమౌదాకెన్నుమో. ఇది దృఢమయ్యేదాకా, ఈ మాట నీకు మనస్సుకి నిజమేను ఇది అని నీకు అర్థమయ్యేదాకా. దృఢమవడం అంటే నీకు అర్థమై ఏనాడు కూడా ఇది మళ్ళీ నీకు ఉన్నదేమో అనే మళ్ళీ అనుమానం రాకుండా ఉండేదాకా ఎన్నుమునే బోధించిన తిన్నని ఈ బోధ శిష్యాతిలక. నేను చెప్పినటువంటి ఈ బోధ మొత్తాన్ని మళ్ళీ రిమైండ్ చేసుకో. మరువకుమి సుజనుల మ్రోల పలువా కెరవకుమి. ఇప్పుడు నేను చెప్పింది విన్నావు, నువ్వు తెలుసుకున్నావు, నీ అనుభూతులు ఉన్నాయి. ఈ అనుభూతులని మళ్ళీ నువ్వు సుజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఉత్తమోత్తమైనటువంటి గురు సాంప్రదాయకులైనటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దలంటే ఎవరండి? అనుభవజ్ఞులైనటువంటి యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుభవజ్ఞులు అని నీకు వాళ్ళు చెప్పే మాటల ద్వారా నీకు అర్థమైతే, నిజంగా అనుభవం కనుక ఉన్నదని నువ్వు నమ్మితే, ఇప్పుడు వాళ్ళ దగ్గర నీవు నీ అనుభవాన్ని చెప్పడానికి ఇష్టపడాలి. పలుక వెరవకుమి నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారి కెన్ని విధములని వెరిగింపాకిది శిష్యాతిలక. గురువుగారు ప్రమాణం చేయించేటప్పుడు ఏం చేయించాడు? ఈ విషయాన్ని నీ ప్రాణం పోయేలోపు ఎవరు అడిగినా చెప్పకూడదు. వాడు మొగుడైనా కానీ లేకపోతే అన్నదమ్ములైనా కానీ ఉపదేశం కాలేదు వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పాడు. మరి ఈ మాట నువ్వు ఎందుకు వాళ్ళకి చెప్పాలి? చెప్పకూడదు. కాబట్టి నువ్వేమంటున్నావు? నాకు తెలిసింది కదండి, నా కూతుళ్ళకి చెప్పుకుంటా, నా పిల్లలకి చెప్పుకుంటా, నా తమ్ముళ్ళకి చెప్పుకుంటానని. అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతున్నది? నువ్వు నష్టపోతున్నావు. నీకు రాకపోగా నువ్వు నష్టపోతున్నావు. నీవు అది గురువు దగ్గర ముందు చెప్పాలి. చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడ పొరపాటు పడుతున్నావో ఆయన మళ్ళీ చెప్తాడు. అట్లా వాళ్ళ దగ్గర చెప్పడానికి భయపడకూడదు. ఎవరి దగ్గర చెప్పడానికి భయపడాలి? నీలాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి, అక్క నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు, నీ అనుభవం ఏంటి చెప్పు అంటే చెప్పకూడదు. నీ అనుభవాన్ని చెప్పకూడదండి. వివాహితురాలైనటువంటి అమ్మాయి గర్భాధానపు గదిలో ఏం జరిగిందో తన చెల్లెలకి చెప్తుందా? పోనీ తన వదినకో అక్కకో చెల్లెలకో ఇంకెవరికైనా చెప్తుందా? చెప్పదండి. తన అనుభవం తనదే. అట్లానే ఇద్దరు ఆడవాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ పడక గదిలో రహస్యాలు చెప్పుకోగలరా? చెప్పుకోరు. అట్లానే ఇక్కడ
దానిని గురించినటువంటి సంభాషణ ఎలా చెయ్యరో నీవు నీ తోటి వారితోటి నీతో పాటు ఉపదేశమైన వాళ్ళే కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళకి ఈ రహస్యాలను చెప్పకూడదండి. ఈ రహస్యాలని చెప్పకూడదు. ఎవరు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నారో ముందు దానిని గురువు దగ్గర టెస్ట్ చేసుకోవాలి. గురువు సర్టిఫై చేయాలి. ఓకేనన్నా పర్వాలేదు అని చెబితే అప్పుడు ఆయన ఓకే అమ్మా నువ్వు చెప్పచ్చు అని చెబితే అప్పుడు నువ్వు ఆ అవతల వాళ్ళకి చెప్పాలి. మీరు తెలుసుకోండి, మీరు అనుభవించండి. మీ అనుభవాన్ని గురువు దగ్గర కాటాలో పెట్టి తూకం వేసుకోండి. గురువు గారు ఓకే అని చెప్పారు, అప్పుడు మీరు చెప్పండి. ఆయనే ఇస్తాడండి, ఆయనే ఇస్తాడు, మీరు చెప్పండి 10 మందికని. అంతేకాని మీరు 10 మందికి ఈ విచ్చలవిడిగా ఇదంతా చెప్పుకుంటూ పోయి దీని విలువలు తీసేయడం గొప్ప విషయం కాదు కదా. సాంప్రదాయాన్ని కాపాడండి, రహస్యాలని కాపాడండి, గురువుకి మంత్రానికి భగవంతుడికి ఉన్నటువంటి విలువలని కాపాడండి. ఈ విలువలని పాడు చేయొద్దు అని గురువుగారు ఆ విన్నపాన్ని చేశారు. ఎవరికి చెప్పొద్దు నాన్న, అది నువ్వు దాచిపెట్టుకో, అది నీ అనుభూతి. కాబట్టి ఉన్నది పరిపూర్ణము లేనిదన్నటికి ఎరుకయనుచు ఇది దృఢమౌదాకెన్నుము నే బోధించిన తిన్నని ఈ బోధ శిష్యాతిలక మరువకుమి సుజనుల మ్రోల పలుక వెరవకుమి నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికెన్ని విధములను నీ వెలిగింపాకిది శిష్యాతిలక మరువకుమీది సుజనుల మ్రోల పలుక వెరవకుమి. సుజనుల దగ్గర చెప్పడానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి. అంతేగాని నీ తోటి వారితోటి అంటే నీ తోటి శిష్యులు ఉన్నారే వాళ్ళతోటి కానీ లేదా నీ మిత్రులతోటి కానీ నీ బంధువులతోటి కానీ ఈ విషయాలని డిస్కస్ చేయడం అనేది మంచి లక్షణం కాదు. ఈ లక్షణాలని వదిలిపెట్టి పరిపూర్ణం వెరుకను నేనెరిగించితి నీవు రెంటినెరిగితివి గదా ఎరుకను గురు దక్షిణగా మరి వేగిరమివ్వు వట్టి మాటలేమిటికి ఎరుకతో నీకింకా కూటమేమిటికి పరులు నేనని ఏడి భావమై నిరతము ఒక రీతి నిలిచియుండుము వట్టి మాటలేమిటికి ఎరుకతో నింకా కూటమేమిటికి పరిపూర్ణము ఎరుకను నేనెరిగించితి నీవు రెంటినెరిగితివి గదా. నేను పరిపూర్ణాన్ని చూపించాను, ఎరుకని చూపించాను, అది ఎలా ఉంటుందో చెప్పాను, ఇది ఎలా ఉంటుందో చెప్పాను. ఈ రెంటిని నువ్వు తెలుసుకున్నావు కదా. ఇప్పుడు నీవు గురుదక్షిణగా ఎరుకనిచ్చాయి. ఏమేమన్నాడండి ఆయన? గురుదక్షిణగా నీ శరీరాన్ని ఇమ్మని చెప్పలేదండి, ఎరుకని ఇచ్చేయి. ఇది గురుదక్షిణ. ఎరుకను గురుదక్షిణగా వేగిరమివ్వు. ఆలస్యం చేయబాకు. ఆలస్యం చేయబాకంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ పనిలో పడి ఈ పనిలో పడి నేను మళ్ళీ బోధ వింట మర్చిపోయానండి అనబాకు. ఆ బోధని విను 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 ఎలా వినాలి? తోటకూర పురుగులని తుమ్మెదలు తీసుకొస్తాయండి. తోటకూర పురుగులు అంటే చిన్న చిన్న ఆకుపచ్చ పురుగులు ఉంటాయి. ఆకుపచ్చ పురుగులను తీసుకొచ్చి తుమ్మెద ఒక చోట పెడుతుంది. వాటిని పెట్టి తొండంతో పొడుస్తుంది. పొడవంగానే అది కదలకుండా చచ్చినట్టు పడి ఉంటుంది అనమాట. ఆ పడి ఉన్నప్పుడు దీన్ని తీసుకెళ్లి ఒక చోట పెట్టి దాని చుట్టూ గూడు కడుతుంది. గూడు కట్టి కదలకుండా దాన్ని అట్లానే ఉంచి ఈ తొండం లోపల పెట్టి జుమ్మని జుంకారాన్ని చేస్తుంది. ఈ జుంకారం చేసినటువంటి ధ్వనికి ఆ లోపల ఉన్నటువంటి తోటకూర పురుగు తుమ్మెదగా మారిపోతుంది. నానా ఆలోచనలు ఉన్నటువంటి నానా సంస్కారాలు ఉన్నటువంటి యొక్క మానవ జాతిలో ఉన్న మనుష్యులందరినీ గేదర చేసి గురువు శిష్యులుగా అంగీకరించి వాళ్ళకి బోధ చెప్పి వాళ్ళందరినీ గురువులుగా తయారు చేస్తాడు. ఇది భ్రమరకీటక న్యాయం అంటారు. ఈ భ్రమరకీటక న్యాయం ప్రకారం ఈయన తెలిపినటువంటి యొక్క బోధలో పరిపూర్ణంబు ఎరుకను ఎరిగించితి, పరిపూర్ణాన్ని నీకు తెలిపాను, ఎరుకని తెలిపాను. నీవీ రెంటిని ఎరిగితివి కదా, నీవు ఈ రెండింటిని చూసావు కదా. మనం ఏమంటున్నాం? ఎరుకంటే మాట్లాడేది, వినేది, కనేది, అది తినేది అదేనని తెలిసింది కానండి. బట్ట బయలెట్టుందో ఎట్లా చెప్తామండి? ఇదంతా బయలేనని చెప్తున్నారు, మాకైతే కనపట్టలేదండి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి యొక్క పరబయలుని ఎలా గమనించాలో, ఎలా చూడాలో నీవు గురువు దగ్గర కూర్చొని దానిని ధ్యానం చేసి ఆ ధ్యాన సాధన ఎలా చేయాలో తెలుసుకొని ఆ విధంగానే నువ్వు ఆ ధ్యానాన్ని కొనసాగించాలి. గురుదక్షిణగా వేగిరమిమ్ము వట్టి మాటలేమిటికి ఎరుకతో నీకింకా కూటమేమిటికి. ఇక్కడ వట్టి మాటలు ఎందుకు చెప్తున్నావు? నువ్వు అన్ని అబద్ధాలే నువ్వు చెప్పేది. నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటానికి ఇష్టపడాల. అలా కాదండి. గురువేగు దించిన కూర్చుండగా రాదు, కూర్చుండ ఎడబాసి ఉండరాదు, తడవు చేయకున్న నిర్బంధ పరుపరాదు, తడవు చేసనేని తత్తరపడగరాదు, స్నాన భుత్యాదులు ముందు సలుపరాదు. ఎన్ని నియమాలు చెప్పారండి గురువు దగ్గర నువ్వు బ్రతకేదానికి. ఆయన రాక కోసం ఎంత ఎదురు చూసావో, ఆయన వచ్చిన తర్వాత ఆయనను వదిలిపెట్టకుండా ఉండాలి. ఆయన మళ్ళీ ఆ స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేదాకా నీ పనులన్నీ వాయిదా వేయి.
కాబట్టి గురువును వదిలిపెట్టి ఉండకూడదు. ఆయనకి అన్ని సపర్యలు చేయాలి. ఆయనకి పని లేకుండా నువ్వే ఆయన పనిని చేయాలి. గురువు ఏ దిక్కున ఉంటాడో ఆ దిక్కుకి కాళ్ళు జాపి నువ్వు పడుకోకూడదు, ఆ దిక్కుకి కాళ్ళు ఉంచి ఉండకూడదు. గురువు ఏ దిక్కున ఉన్నాడో పొద్దున్నే నిద్ర లేవంగానే ఆ దిక్కుకు తిరిగి నీవు ఆ గురువుకి నమస్కారం చేసుకోవాలి. ఇన్ని నియమాలు వాళ్ళు చెప్పారండి. మనం ఇన్ని నియమాలు పాటించకపోతాం, కానీ గురువు చెప్పిన రహస్యానన్నా పాటిద్దామని ఆ బుర్రలో ఉంచుకోవాలి కదా. గురువు చెప్పిన రహస్యం ఎప్పుడు గుర్తుంటుందో నియమాలు అప్పుడే గుర్తుంటాయండి. వట్టి మాటలేమిటికి, నువ్వు వెంటనే ఆ బయలును చూసి నువ్వు ఎరుకని మర్చిపో, అదే నాకు దక్షిణ. గురువు రుణం అప్పుడే తీరుతుంది. నువ్వు అది కాకుండా వట్టి మాటలు ఎందుకు చెప్తావు? ఈ మాటలన్నీ కూడా ఎరుకతో ఇంకా కూటమేమిటికి, ఇంకా ఈ ఎరుకతో స్నేహం ఎందుకయ్యా? గంజాయి నలిపావా, పత్రి బీకావా, సిగరెట్ ఉందా, గంజాయి ఉందా, సారాయి ఉందా, అవసరమా? ఈ ఎరుకలో ఉన్నటువంటి లక్షణాలన్నిటిని వదిలిపెట్టి నీ ప్రాణాన్ని, నీ ఆలోచనని, నీకున్నటువంటి యొక్క అలవాట్లని మొత్తాన్ని నీ మనస్సుతో సహా వదిలిపెట్టడానికి రెడీ అయినటువంటి నీకు ఈ దౌర్భాగ్యపు అలవాట్లు ఇంకా ఎందుకున్నాయి? పరులు నేనని ఏడి భావమై నిరతాము ఒక రీతి నిలుచుండుమో. ఎరుక లేకుండా పోయిన తర్వాత అదిగో వాళ్ళు నేను అనే ఈ భావన నీ మైండ్లో ఉండకూడదండి. వాళ్ళు నేను ఒకటే. కుక్క కనిపించినా ఆ కుక్క నేను ఒకటే. ఇందులో నేను వేరు వాళ్ళు వేరు కాదు కదా. వాళ్ళ ఆకలి నా ఆకలి రెండు ఒకటే. ఈ రెండు శరీరాలు ఒకటే. ఈ రెండిట్లో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ పరంధామం ఒకటే. కాబట్టి పరంధామమే నేనై ఉన్నప్పుడు నా శరీరంలో ఒకటి, వాడి శరీరంలో ఒకటి, వాడి శరీరంలో ఒకటి లేదు కదా. కాబట్టి అన్నిటిలో ఉన్నది నేనే. కాబట్టి సర్వం ఖిల్విద బ్రహ్మం, జగత్తు మొత్తము కూడా బ్రహ్మమయమై ఉంది. కాబట్టి బ్రహ్మమయమై ఉన్నటువంటి యొక్క నా స్వరూపము అంతటా ఉన్నప్పుడు ఇందులో ఏ ప్రాణి కమ్మాయన, ఏ ప్రాణి రెడ్డి, ఏ ప్రాణి రాజు, ఏ ప్రాణి బ్రాహ్మడు, ఏ ప్రాణి వైశ్యుడు, ఏది పాము, ఏది తేలు, ఏది ఏనుగు, ఏది కుక్క, ఏది వాయువు, ఏది ఆకాశము, ఏది జలము, ఏది పృథివీ, అన్నీ నేనేనండి. అన్నీ నేనే, అన్నీ నాయందే ఉన్నాయి, అన్నిటిలో నేనున్నా. ఇవన్నీ నాకు సమానమే. కుంటివాడైనా, గుడ్డివాడైనా, మూగవాడైనా, చెమిటివాడైనా, కుష్టివాడైనా వీళ్ళందరూ ఒక తల్లికి ఒక తండ్రికి ఎలా సమానులో అట్లానే భగవంతుడనైనా నాకు అందరూ సమానమే. వీళ్ళ పట్ల వ్యత్యాసం చూపించకూడదండి. అందుకనే నేనేమంటానంటే గురుబిడ్డకి మొదట నేర్పేది ఏంటంటే, నాయన నువ్వు సంపాదించుకో, ఉద్యోగం చేసుకో, నువ్వు చేసినటువంటి దాంట్లో 10 మందికి అన్నం పెట్టడం నేర్చుకో. గుడ్డలు లేకపోతే గుడ్డలు కొనిచ్చు, వాడికి ఏం కావాలో పని లేకపోతే పని కల్పించు. ఇది చేయాలండి. నీ మనిషిని నువ్వు ఎలా చూస్తున్నావో వాడిని అలా చూడు. వాళ్ళు వేరు నేను వేరు అనే ఈ భావన తీసేసి నేను వాళ్ళు ఒకటే, నేను వాళ్ళు ఒకటే. ఇప్పుడు ఎవరిలో లోపాలని మనం వెతుకుతామండి? ఎవరిని అజ్ఞానంగా ఉండాలని కోరుకుంటాం? నీకు ఈ భావన ఎప్పుడైతే ఉందో, గురువు ఆల్రెడీ ఒకటిగానే ఉన్నాడు కాబట్టి ఆయనకున్న సంపదలన్నీ నీవే, నీకున్న సంపదలన్నీ ఆయనవే. నీలో వ్యత్యాసం ఎప్పుడైతే పోయిందో నాలో ఆ వ్యత్యాసం ఉండదు. అద్దంలో నువ్వు చూసావనుకోండి, ఏం కనిపిస్తుంది? నీకు పని జరగకపోవడానికి కారణం ఏంటి అని అంటే, నీవు నీ మనస్సులో ఉన్నటువంటి కల్మషాన్ని పోగొట్టుకోవాలి. పరమాత్మ అద్దం లాంటి వాడు. నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనపడతాడు, అందంగా చూస్తే అందంగా కనపడతాడు, వికారంగా చూస్తే వికారంగానే కనపడతాడు. నీ మనసులో ఉన్న వికారంలో నన్ను చూస్తున్నావు, అందుకని చెప్పి నీకు జరిగే పనులన్నీ వికారంగానే జరుగుతున్నాయి. చాలా ఆనంద స్వరూపుడనైన నన్ను ఆనందంగా చూడు. నీకు లోపము లేకుండా ఆ పరమాత్మకి సేవ చేయి. ఖచ్చితంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల సంపదలు నీకు పరమాత్మ తీసుకొచ్చి నీ వాకిట్లో, నీ ముంగిటిలో అలా పెట్టేస్తాడండి. ఇందులో త్యాగమేమి లేదు. నీలాగా నువ్వు అన్నిటినీ చూడటమే ఇక్కడ. అదే మాట ఆయన చెప్పాడు ఇక్కడ, నేను పరులనేటి భావం అభావమై. నేను పరులనేటువంటి భావం అభావం కావాలి. ఎప్పుడు నేనే పరబ్రహ్మాన్ని, ఆ శరీరంలో ఉన్నది నేనే, నేను నన్ను చూసుకుంటున్నాను, అవతల శరీరంలో నన్నే చూసుకుంటున్నానండి. ఇక్కడ వ్యత్యాసం ఎందుకు ఉంటుందండి? ఇంకా తీసేసి ఒక్కటే ఉన్న వస్తువా, ఆ వస్తువు నేనే, అదే పరమాత్మ. ఇందులో ఇన్ని రకాల 84 లక్షల జీవులు లేవు. కాబట్టి ఇదంతా కూడా కళ లాంటిది అని నిర్ణయం చేసి నిలిచియుండుమో వట్టి మాటలేమిటికి. నీ కళ్ళ ముందుకు వచ్చినటువంటి ఏ ప్రాణికి ఏం లేదో దానిని నీకు తోచిన విధంగా, నీకు తోచిన పద్ధతిలో దానిని సమకూర్చడానికి ప్రయత్నం చేయి. చాలు. వాళ్ళకి వాటిని సంస్కరించడం అనేటువంటిది గురుధ్యానముకి సేవ చేయటము అని అంటారు. ఆ స్థితిని కొనసాగించాలి. ఎరుకతో ఇంకా కూటమేమిటికి, ఇంకా ఈ శరీరంతో, ఇంకా ఈ మనస్సుకున్న బంధాలతోటి ఎందుకు ఈ స్నేహం చేస్తున్నావు? పరిపూర్ణ మెరుకలివి అని గురువరుడెరిగించి ఎరుక కూటమిమాంపన్. గురునకు గురువెవరనుటకు, మరి శిష్యునకింకా నోట మాట వెళ్ళినా పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా.
గురు శిష్యులని ఏటి గురు తెన్నాడెరుగాక నిరతము ఒక రీతి నిలిచున్న బయలందు మాట వెళ్ళినా పోయిన ఎరుక మళ్ళీనా పరిపూర్ణ మెరుకల ఇవి అని గురువరుడెరిగించి ఎరుక కూటమిమాంపన్ పరిపూర్ణం ఇది ఎరుక ఇది అని గురువుగారు నీకు తెలియజెప్పి పరిపూర్ణముతో సాంగత్యం నేర్పి ఎరుక యొక్క సాంగత్యాన్ని వదిలించాడు. గురునకు గురువెవరనుటకు మరి శిష్యునికి ఇంకా నోటా మాట వెళ్ళైనా ఆ గురువుకి సాటి ఎవరిక? గురువుకు గురువే, ఇంకెవరు కూడా ఇక్కడ సాటి అయిన వాడు లేడు. కాబట్టి మరి శిష్యునికి ఇంకా నోటా మాట వెళ్ళైనా ఇంకా శిష్యుడికి నోట్లో నుంచి మాట రావడానికి శిష్యుడేడు ఇక్కడ? ఆ శిష్యుడు ఇది అవునని ఇది కాదని అనడానికి శిష్యుడు లేడు కదా. పోయిన ఎరుక మళ్ళీనా వెళ్ళిపోయినటువంటి ఎరుక మళ్ళీ తిరిగి వస్తుందా? అంటే పోయిన బాల్యం నీకు మళ్ళీ తిరిగి వచ్చిందా? ఈ పోయిన ఎరుక మళ్ళీ వస్తుందా? బాల్యం వస్తే ఎరుక వచ్చినట్టే, ఆ బాల్యము రాదు, ఈ ఎరుక కూడా తిరిగి రాదు. ఎప్పుడు? నీవు యవ్వన దశలో నేను యవ్వనంలో ఉన్నాను అని గుర్తించిన తర్వాత, నేను ఆ పరిపూర్ణ పరవైలులో నేను స్థిరమై ఉన్నాను అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎరుక తిరిగి రాకూడదు. గురు శిష్యులని ఏటి గురు తెన్నాడెరుగాక. ఈ గురువు శిష్యుడు అనేటువంటి మాట ఇక్కడ లేదు. గంట క్రితం జరిగిన దాన్ని తేవాకు, నిమిషం క్రితం జరిగిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోబాకు. ఆ పరిపూర్ణ బోధన మాత్రం 24 గంటలు గుర్తుపెట్టుకో. గురు తెన్నాడెరుగాక నిరతము ఒక రీతి నిలుచున్న బయలందు మాట వెళ్ళినా. పోయిన ఎరుక ఎప్పుడైతే రాదో నువ్వు ఈ గురు శిష్యులనేటి యొక్క గుర్తు నీకున్నదా ఇంకా ఇక్కడ? నువ్వు ఎప్పుడైతే ఆ పరిపూర్ణంలో లీనమై ఉన్నావో, చూస్తూ ఉన్నావో, ఇక్కడ నేను గురువుని, నేను శిష్యుణ్ణి, నేను వింటున్నాను, నేను నేర్చుకుంటున్నాను, నేను మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయా? అక్కడ మాట్లాడటానికి నువ్వు లేవు. కాబట్టి మాట మళ్ళీ వెళ్ళినా, పోయిన ఎరుక మళ్ళీనా అక్కడ మాట్లాడడానికి మాట తిరిగి రావడంలే, ఎందుకంటే నువ్వు లేవు కాబట్టి. కాబట్టి ఆ ఎరుక కూడా మళ్ళీ తిరిగి రావడంలే, ఎందుకంటే నువ్వు లేవు కాబట్టి. స్థిరమగు పరిపూర్ణంబున అస్థిరమగు ఎరుక ఎరుక తెలియు జగంబులన్ ఎరిగినదెరుకే గదా. సద్గురు కృపచే ఎరుకపోతే గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినారోరి. గురుని పాదమూలాన గురుతులేనటువంటి పరిపూర్ణమొకటుండు పలుకరాదట్లుంటే గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినారోరి. కాబట్టి ఇక్కడ నువ్వేం చేయాలి? కదలటానికి కూడా లేనటువంటి యొక్క ఆ పరిపూర్ణ స్థితి ఏదైతే ఉందో ఆ పరిపూర్ణ అస్థిరమగు ఈ ఎరుక, అస్థిరమైనటువంటి ఈ ఎరుక. అస్థిరం అంటే చూసేటప్పుడు నేనున్నాను అనుకుంది ఎరుక, కాసేపు చూసింది, చూడగా ఆ చూడంగా ఎరుక లేకుండా పోయింది. ఎరుక లేకపోయిన తర్వాత ఇప్పుడు ఎరుక స్థిరమైంది అయితే మరి ఇందాక అన్నట్టు ఇప్పుడు ఉండాలి కదా. ఇప్పుడు పోయింది కదా, మళ్ళీ రాకుండా ఉంది అంటే మళ్ళీ అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది. ఎరుక తెలియు జగంబులన్ ఎరిగినదెరుకే కదా. అస్థిరమైనటువంటి తన రూపాన్ని, ఈ జగత్తుని కూడా తెలుసుకున్నది ఎవరు ఇక్కడ? ఎరుకే. ఎక్కడ తెలుసుకుంది? స్థిరమైనటువంటి పరిపూర్ణంలోనే ఈ ఎరుక ఈ జగత్తుని చూస్తున్నది, తనను చూస్తున్నది. ఇప్పుడు తెలుసుకుంటున్నది ఆ ఎరుకే కదా. సద్గురు కృపచే ఎరుకపోతే గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినారోరి. ఈ సద్గురు కృప వల్ల నీవు ఆ పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మని చూస్తూ దీన్ని గనక పోగొట్టుకున్నట్లయితే అప్పుడు గురు శిష్యులు ఇక్కడ లేరు. గురుని పాదమూలాన గురుతో లేనటువంటి పరిపూర్ణమొకటుండు పలుకారాదట్లుంటే. గురు పాదముల మీద కొట్టే ఏ రీతిలో ఉన్నావో ఆ రీతిలోనే ఉండి ఈ గురువు యొక్క సేవని చేస్తూ ఆ గురువులో లీనమై ఉండు. దాంట్లో నుంచి తిరిగి రావాకు. వస్తే గురుపాదముల మీద ఆనే. గురుతూ లేనటువంటి పరిపూర్ణమొకటుండు పలుకారాదట్లుంటే. గురుతు లేనటువంటి యొక్క పరిపూర్ణమే ఉంది, ఈ ఒక్కటే ఉంది, ఇంక ఇప్పుడు ఏమీ లేవు. కాబట్టి పలుకారాదట్లుంటే గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినారోరి. ఇప్పుడు గురు శిష్యులు లేరు, మౌనంగా ఉండి ఏ ఆలోచన లేకుండా, శబ్దస్పర్శ రూపరసగంధాలు లేకుండా నీవు ఆ పరిపూర్ణమైనటువంటి పరశివత్వమైన ఆ పరమాత్మనే చూడాలి, ఆ పరమాత్మనే వినాలి, ఆ పరమాత్మనే భావించాలి. దీంతో 10వ చాప్టర్ అయినటువంటి యొక్క బోధ ధృఢీకరణ అనేటువంటి యొక్క ఈ చాప్టర్ కూడా పూర్తయింది.
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.